గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ డిష్ అయితే మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి అది అనుకుంటే, సింపుల్గా చేసుకునే మసాలా కర్రీస్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఈ డిష్ అనమాట, షిమ్లా మిర్చి మసాలా కర్రీ. సో దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకొని దీన్ని ఒక మంచిగా 2 times అయితే వాష్ చేసేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నాక కావాల్సిన పదార్థాలు అయితే చూడండి: నువ్వులు, పల్లీలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. సో దీంతో పాటు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు. సో ఇవన్నీ అయితే మంచిగా సిద్ధం చేసుకోవాలి. సో ముందుగా వచ్చేసి మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఇందులో అయితే 1 tablespoon అంత పల్లీలు అయితే వేయించుకొని, పల్లీలు మంచిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో పల్లీలు వేగినాక ఇదే ప్యాన్లో జీలకర్ర అండ్ నువ్వులు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నువ్వులు వచ్చేసి 1 tablespoon అండ్ జీలకర్ర వచ్చేసి నేను ఇక్కడ 1/2 tablespoon అంతా తీసుకున్నాను. సో అన్నీ కూడా సపరేట్గా అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ వేగినాక ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో ఒక 1 cup అంతా పచ్చి కొబ్బరి, 1 tablespoon నువ్వులు అండ్ జీలకర్ర ఒక పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్నాక, తర్వాత ఇందులోనే పల్లీలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ ఒక మీడియం సైజ్ అంటూ టొమాటోని కూడా మనము కొంచెము మెత్తగా కాకుండా లైట్గా బరకగా అయితే కొంచెం గ్రైండ్ చేసేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఈ మిశ్రమం అంతా, మసాలానంతా కూడా మనము ఫస్ట్ సిద్ధం చేసుకోవాలి. సో చూసారు కదండి అలా. సో ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్ అంతా కూడా విత్తులు, అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి, సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా అయితే ఒక క్యాప్సికమ్ని, మీడియం సైజ్ క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనకు చిన్నగా క్యాప్సికమ్ దొరికితే మాత్రం మనము గుత్తి వంకాయ ఎలా అయితే చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా క్యాప్సికమ్ని అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసి అది వేడయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ క్యాప్సికమ్ పీసెస్ అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఇలా క్యాప్సికమ్ అంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. సో ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే మనకి రోటీ, చపాతీ, రైస్ దేంట్లో కన్నా కూడా బాగుంటుంది. సో మీరు ఒక్కసారి చేసుకుంటే మాత్రం ఎప్పుడూ ఇదే కర్రీ చేసుకోవాలి అన్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ ఇలా క్యాప్సికమ్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఇందులోనే వచ్చేసి ఒక 1/2 tablespoon అంత జీలకర్ర అండ్ ఒక 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు, 1 tablespoon వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 tablespoon వచ్చేసి పసుపు. ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ముందుగా మనం సిద్ధం చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఈ మసాలాను కూడా వేసి మంచిగా కొద్దిసేపు వేయించుకొని కారం, మనం కారం ఎంతైతే తింటామో దానికి తగ్గట్టు కారం అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు. సో కారం చూసి వేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి. సో ఇలా కొద్దిగా ఒక 1/2 glass అంత వాటర్ అనేది వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసేసుకున్నాక ముందుగా మనం వేయించుకున్న షిమ్లా మిర్చి ఏవైతే ఉన్నాయో సో ఇవి షిమ్లా మిర్చి, క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా ఈ మసాలాలో వేసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. సో ఈ లోపు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి అయితే చింతపండు గుజ్జు అయితే తీసి పక్కన పెట్టుకున్న దానిక ఇందులో మన మసాలాలో అయితే ఈ చింతపండు గుజ్జు అయితే మంచిగా వేసేసి ఒక 2 to 3 minutes అట్లా మూత పెట్టి వేగినాక ఇందులో వచ్చేసి లాస్ట్లో ఒక 1/2 tablespoon అంత ధనియా పౌడర్ అండ్ ఒక 1/2 tablespoon అంత హోల్ గరం మసాలా వచ్చేసి లవంగా, పట్ట, ఇలాచి అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అయితే వేసినాక ఒక 2 to 3 minutes మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సో ఇలా మంచిగా మగ్గినాక మనకి ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. సో ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి. సో ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేయండి. సో మొత్తానికైతే ఆయిల్ అయితే పైకి తేలింది అండ్ డిష్ అవుట్ అయితే కూడా చేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి రైస్, రోటీ, చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Have a good day and stay tuned for more videos and more updates.